హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మంగళవారం రోజున ₹1 బిళ్ళ అలాగే 2 లవంగాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ సమస్య అనేది తీరి మీరు కోరినట్లుగా జరుగుతుంది. అంటే కొంతమందికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు, అసలు మంగళవారం మంచి రోజు కాదని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటా ఉంటారు. అంటే ఏదన్నా మొదలు పెడదామన్నా కూడా మంగళవారం అని చెప్పేసేసి ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా పని మొదలు పెట్టేవాళ్ళు కానీ ఇబ్బంది పడతా ఉంటారు. చెయ్యొచ్చా లేదా అని చెప్పేసేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంగళవారం అనేది కూడా చాలా మంచి రోజు. మీరు ఇట్లా సింపుల్‌గా ఇలా దీపారాధన గనక అంటే ఇంట్లో చేసుకొని ఆ రోజున ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచిగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి కూడా చాలా మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఎంత కష్టపడినా కూడా కలిసి రావట్లేదు. ఇంకా మేము ఆడే ఉన్నాము. ఇంకా మేము ఎదగము. ఇక ఈ జన్మకి ఇంతే అని చెప్పేసేసి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారన్నమాట. కష్టం చేయరా అంటే చాలా చాలా కష్టపడతా ఉంటారు. అయినా కూడా వాళ్ళకేంటంటే కలుసుబాటు అనేది ఉండదు. కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో మనం ఎదగగలుగుతాము. కోట్లు సంపాదించిన వాళ్ళందరూ 24 గంటలు కష్టపడి చేస్తేనే వాళ్ళు కోట్లు అనేది సంపాదించాల. అక్కడేంటంటే కలిసి వచ్చింది వాళ్ళకి. కాబట్టి కలుసుబాటు కోసము మనం కొన్ని నియమాలతోటి చక్కగా సింపుల్‌గా ఇంట్లో దీపం వెలిగించుకొని అంటే దీపారాధన చేసుకున్నప్పుడు మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ₹1 బిళ్ళేంటంటే మనిషి జీవితాన్నే మారుస్తుందన్నమాట. మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి ఏదైనా ఉంది అనంటే రూపాయికి మాత్రమే ఉంది. ఎంత కోటేశ్వరుడైనా సరే వాళ్ళు మొదట ₹1 కాడి నుంచే వాళ్ళ సంపాదన అనేది మొదలు పెడతా ఉంటారు. ₹1,00,000 ఉండనివ్వండి, కోట్ల రూపాయలు ఉండనివ్వండి, ₹1,00,00,000 ఉన్నా సరే అందులో ₹1 తగ్గినా సరే వెలితిగానే ఉంటుంది. కాబట్టి ₹1 ఏంటంటే మనిషి యొక్క జీవితాన్ని శాసించేటటువంటి శక్తి చాలా పవర్ఫుల్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి రూపాయేలే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు. పిల్లలకు కూడా రూపాయి విలువ, డబ్బు విలువ, జాగ్రత్త, మంచి చెడులు చిన్నప్పటి నుంచి నేర్పుతూ అంటే పెంచినప్పుడు మాత్రమే వాళ్ళకి డబ్బు విలువ అనేది తెలుస్తుందన్నమాట. జీవితంలో అంటే అన్నీ కోల్పోకుండా సమస్యలు అన్ని డబ్బులు ఏంటంటే చాలామంది కూడా పిల్లలకి అంటే మితిమించిన ప్రేమతోటి గారాబాలతోటి ఎంత పడితే అంత వాళ్ళు అడగంగానే ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే డబ్బు విలువ అనేది తెలియక రేపు ముందు అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రూపాయేలే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని దూరం చేసుకోకూడదు. లక్ష్మీదేవిని ఎంత ప్రేమిస్తే ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మన దగ్గర ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అది మన చేతుల్లోనే ఉంటుంది. చక్కగా మీరేం చేస్తారంటే మంగళవారం రోజున సింపుల్గా చాలామంది డైలీ పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ చేసుకోవటానికి కుదరకపోయినా కనీసం అప్పుడప్పుడైనా సరే చేసుకుంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం ఏంటంటే చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే కీడు అది ఇది అని అనుకుంటారు, కానీ ఇట్లా సింపుల్గా ఇలాంటి నియమాలు పాటిస్తే అసలు అదేం లెక్కలోది కాదనమాట. చక్కగా అంటే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర కూడా చక్కగా శుభ్రం చేసుకొని మీరు కూడా తలస్నానం చేసేసి సింపుల్గా ఎక్కువగా ఆర్భాటాలు అవసరంలా చక్కగా దేవుడికి గంధము కుంకుమ పెట్టేసేసి శివపార్వతులు కావచ్చు, లక్ష్మీనారాయణలు కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక్కొక్క పటం పెట్టకూడదు. లక్ష్మీదేవి పటం ఒక్కటే పెట్టి చాలామంది పూజ చేస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీనారాయణలు, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి పటం ఇద్దరు ఉన్నటువంటి పటాన్ని పెట్టి మీరు పూజ చేస్తే గనక మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా శుభ్రం చేసేసి గంధము కుంకుమలు పెట్టేసేసి దీపం వెలిగిస్తారు కదా, చక్కగా మంచి పూలతో అలంకరించి మందార పువ్వులు అవ్వచ్చు, గులాబీ పూలు ఏదైనా సరే ఎక్కువ ఏం పెట్టనవసరంలా ఒక అరటి పండు కానీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టేసేసి దీపం వెలిగించినప్పుడు ఆ దీపం వెలిగేటప్పుడు అందులో మీరేం చేస్తారంటే ₹1 బిళ్ళ 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలను ఆ దీపంలో వెయ్యాలి. అంటే ఆ నూనెలో వెయ్యాలన్నమాట. అట్లా వేయటం వల్ల ఏంటంటే ఆ ₹1 బిళ్ళను మీరు వేసేటప్పుడు చక్కగా శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత వేయండి. ఎందుకంటే రకరకాల చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి దోషాలు అనేవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలా వేసేసి లవంగాలకు కూడా పువ్వు ఉండాలి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి, చాలా శక్తివంతమైనవి. లవంగాలకి పరిహారాల్లో పెట్టింది పేరు అనమాట. అంటే ధనాన్ని ఆకర్షించడానికి బాగా కలిసి వస్తాయి అన్నమాట. చక్కగా ఆ 2 వేసేసి దీపం అనేది వెలిగించండి.
వెలిగే దీపంలో ఈ 2 వేయండి. అట్లా వేయటం వలన మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉంటే అవి మొత్తం క్లియర్ అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని, మనలో ఉన్నటువంటి నెగిటివిటీని, దరిద్రాలను ఇవన్నిటినీ కూడా పూర్తిగా లాగేసుకొని మనకు బాగా కలిసి రావటానికి, డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకురావటానికి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఉండవు. కనీసం ఎంత కష్టపడి లక్షలు సంపాదిస్తారు కానీ ఉండటానికి ఇల్లు కూడా ఉండదు. అట్లా చాలామంది కూడా ఉంటారు. ఎందుకంటే కలుసుబాటు అనేది ఉండదన్నమాట. అట్లా చాలా అనుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి బంగారం కొందామని ఏదనుకున్నా కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పోయి విపరీతంగా కలిసి రావటానికి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యంగా ఉండటానికి, పిల్లలు చెప్పిన మాట వినటానికి, ఇట్లా మీకు ఇష్టపడే వాళ్ళు ఫోన్ చేయకుండా దూరం పెట్టిన ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే బాగా కలిసి వచ్చింది. అంటే ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోయి డబ్బు బాగా కలిసి రావటం, అప్పులు బాధలు తీరటం, ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ఉండటం, ఇలా ఏదైనా సరే చక్కగా తీరుతుందనమాట. కాబట్టి సింపుల్గా ఈ దీపంలో ఇవి 2 వేయండి. తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బెల్లం తుడిచేసేసి ఎవరికన్నా దానంగా వేయండి. అంతేగాని మీ దగ్గర మాత్రం ఉంచుకోవద్దు. ఆ లవంగాలను ఎవరు తొక్కన చోట కానీ లేకపోతే అదే ప్రమిదలో కొంచెం ఒక కర్పూరం చిన్నది అంత ముక్క వేసేసి వెలిగించేసి బూడిద చేసి ఆ బూడిదని ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పోసేయటం కానీ ఇలా చేయండి. చేయటం వలన దోషాలు మొత్తం క్లియర్ అయిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అన్నమాట. కాబట్టి చక్కగా నమ్మకంగా చేసుకోండి. ఎవరికి ఇలా చేశామని చెప్పేసేసి చెప్పొద్దు. మీరు ఈ దీపారాధన వచ్చేటప్పటికి ఉదయం కానీ అంటే ఉదయం 7 గంటలు 6 గంటల కాడి నుంచి 10 గంటల లోపు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. మిగిలిన విడి ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు. కుదిరితే మంగళవారం చేసుకోండి, లేకపోతే మీకు ఎప్పుడు కుదిరినా ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడైనా బాగా కలిసి వచ్చింది. చక్కగా ఈ పరిహారం అద్భుతంగా పనిచేసిద్ది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.